భూమి పూరి శివాల నిశ్చయ తాంబూలాలు అందుకోమని శరత్చంద్రాన్ని అడగడానికి ఆటోలో ఇంటికి వచ్చి ఆటో దిగుతూ లోపలికి వస్తున్న భూమిని చూసి నక్షత్ర కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. అది చూసిన గోరెంటాకు, నువ్వు అనుకోవాల్సింది అలా కాదమ్మి, ఒకప్పుడు దానిలాగా నేనున్నాను, నాలాగా అదుంది. బండ్లు ఓడలు కావడం, ఓడలు బండ్లు కావడం అంటే ఇదే అని అనుకోవాలి అని గోరంటాకు వెటకారం చేస్తూ ఉండగా లోపలికి వచ్చిన భూమిని నక్షత్ర ఎందుకొచ్చావు అని గట్టిగా నిలదీస్తుంది. అప్పుడే చెర్రి ఒళ్ళు విరుచుకుంటూ అటువైపు రావడంతో, అదే అక్క, ఏంటా పని అని అడుగుతున్నా, ఎలా ఉన్నావు అని పలకరింపుగా మాట్లాడేసరికి షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఆ భూమి, ఏంటి నీ చెల్లెలు ఎలా మారిపోయిందా అని చూస్తున్నావా భూమి, ఇంతకీ ఎందుకొచ్చావు అని అడుగుతూనే, మేమిద్దరం ఒకే అండర్స్టాండింగ్ పై ఉన్నాం, ఒసే పెళ్ళామా అని చెర్రి నక్షత్రాన్ని పిలవగానే, పెళ్ళామా అని షాక్ అవుతుంది నక్షత్ర. అవునే అని అనగానే, అవునేనా అని కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్ర. ఏంటి అలా చూస్తున్నావు, నాలుగు పీకమంటావా అని చెర్రి మెల్లిగా బెదిరించగానే, లేదు లేదండి అని అంటుంది నక్షత్ర. నాన్నతో మాట్లాడడానికి వచ్చాను అని భూమి చెప్పగానే, వెళ్ళి మీ నాన్నను పిలుచుకురా అని చెర్రి చెప్పడంతో పరుగున వెళ్తుంది నక్షత్ర. శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి, భూమి అక్క మీతో మాట్లాడడానికి వచ్చింది అనగానే, ఎందుకంట నువ్వు దాన్ని అలా ఎందుకు పిలుస్తున్నావు అని అంటూ ఉండగా, మా ఆయనకి ఎదురు చెప్పలేను కదా, కోపం తెప్పించలేను, నేను మారిపోయాను కదా నాన్న అని కళ్ళబొల్లి మాటలు చెప్పి శరత్చంద్రాన్ని భూమి దగ్గరికి తీసుకొస్తుంది నక్షత్ర. ఎందుకొచ్చావు, నా శత్రువుని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడే నువ్వు నా కూతురివి కాదనుకున్నాను అని శరత్చంద్ర గట్టిగా అరుస్తూ ఉండగా ఇలా అంటూ ఉంటుంది భూమి, నా అభ్యర్థన వినండి నాన్న అని అంటూ ఉండగా, వద్దన్నా నువ్వు వినవు, వినిపించేదాకా నువ్వు ఊరుకో, ఇక చెప్పు అని కోపంగా అరుస్తాడు శరత్చంద్ర. పూరి శివాల నిశ్చితార్థం ఈరోజు అనగానే, నిన్న మీ ఆయన చెప్పాడు కదా, ఈరోజు మేము పండగ చేసుకుంటున్నాం, మీరు ఏడ్చి చావండి అని చెప్పడానికి వచ్చావా అని శరత్చంద్ర అంటుండగా, అలా కాదు, పూరి తరపున నేను ఆయన అన్నా వదినలుగా నిశ్చయ తాంబూలాలు అందుకుంటున్నాం, కానీ నా తమ్ముడు శివ తరపున మా నాన్నల మీరు పిన్ని నిశ్చయ తాంబూలాలు అందుకోవాలన్నది నా కోరిక అని భూమి అనగానే, అసలు నువ్వే కూతురు కాదనుకుంటుంటే అసలు వరసలు కలుపుకొని వాడెవడికో తండ్రిలా నేనెందుకు నిలబడతాను, నీకు ఇలా అడగడానికి ఎంత ధైర్యం, ఇక్కడి నుండి వెళ్ళు అని గట్టిగా అరుస్తుంటాడు శరత్చంద్ర. అప్పుడు భూమి బాధపడుతూ ఏడుస్తూ ఉండగా అపూర్వ వచ్చి, వెళ్ళాలి బావా అనగానే, నువ్వు అసలు విన్నావా అని అడుగుతుంటాడు శరత్చంద్ర. విన్నాను, తను ఎంతైనా మీ కూతురు, శివ భూమి తమ్ముడు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, నిశ్చయ తాంబూలాలో మనం ఉండాలి, శివ తరపున తాంబూలాలు అందుకోవాలి అని అంటూ ఉంటుంది అపూర్వ. అది కాదు అపూర్వ అని ఏదో చెప్పబోతూ ఉండగా, మొన్న బిడ్డ అల్లుణ్ణి ఇంటికి పిలిచి శోభనం ఏర్పాట్లు కూడా చేశాం కదండి అని అంటుండగా, అది వేరు ఇది వేరు, సమాజంలో చులకన కాకూడదని నా బిడ్డ కోసమని చేశానంతే, కానీ వాడెవడి కోసమో నేను చేయడం ఏంటి అని శరత్చంద్ర అంటూ ఉండగా, కన్నొకటి కాలొకట, శరీరంలో అన్ని అవయవాలు ఒకటే, ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాలి అని అపూర్వ అనగానే అపూర్వ భుజాల చుట్టూ చెయ్యి వేసి, అది నా అపూర్వ అంటే నీ కోసం కాదు, అపూర్వ కోసం వస్తాను అని శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోగానే అందరూ ఆలోచనలో పడిపోతాడు. కేపీ చెర్రి ఇద్దరు అపూర్వ భూమికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉండగా, నా తరపున మాట్లాడినందుకు థ్యాంక్ యూ పిన్ని, ఏదైనా ప్లాన్ చేస్తున్నావా అని అడుగుతుండగా, నేను ఏదైనా ప్లాన్ చేస్తే తిప్పికొట్టడం నీకు సులువే కదా, కానీ నిన్న అనవసరంగా శివాని కొట్టానని చిన్న గిల్ట్ ఫీల్తో ఇలా శివ తరపున మాట్లాడానే తప్ప నీ గుచ్చి కాదు, నీ మధ్యలో నా మధ్యలో ఉన్న శత్రుత్వం జన్మాంతరం ఉంటుంది అని అంటూ అపూర్వ వెళ్ళిపోతుంది. ఇక భూమి కూడా వెళ్ళిపోతుంది. మరోవైపు
శివ బాధపడుతూ ఉంటాడు. బిందుకి తనకి మధ్య ఉన్న ప్రేమని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. గగన్ నువ్వు మా ఇంటి అల్లుడువు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని భయపడుతూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు కృష్ణప్రసాద్ కూడా బాధగా ఉండగా మీరా వచ్చి ఎందుకు ఆ ఇంటికి వెళ్ళనందుకే కదా నేను చులకనగా ఉన్నాను మీకు, అందుకే తననే తలుచుకుంటున్నారు. న్- నాకు కూడా ఒక కూతురుంది కదా, దాని పెళ్ళిని గ్రాండ్గా చెయ్యొచ్చు కదా అని మీరా నిలదీస్తుండగా, సరే రేపు పెళ్ళి ఏర్పాట్లు చేసుకుందాం, ఆ పెళ్ళిలో నేను లేకపోతే ఒకవేళ చచ్చిపోతే అని కేపీ అంటుండగా, వద్దండి అలా మాట్లాడకండి అని మీరా అంటూ ఉంటుంది. నీలాగే శారద కూడా ఒక ఆడదే కదా, మరెందుకు అలా మాట్లాడతావు అని మీరాకి బుద్ధి చెప్పి మీరా వెళ్ళిపోగానే శారదాకి కాల్ చేస్తాడు కేపీ. ఎలా జరుగుతున్న ఏర్పాట్లు అని కేపీ అడుగుతుండగా, చాలా బాగా జరుగుతున్నాయండి, గగన్ ఉండగా లోటెందుకు అని అంటూ ఉంటుంది శారద. అంతే, నా కన్న కూతురు నిశ్చితార్థానికి కూడా రాలేకపోతున్నా అని అంటూ ఉంటాడు కేపీ. నేను గగన్తో మాట్లాడనా అంటుండగా, వద్దు ఫంక్షన్ని డిస్టర్బ్ చేయొద్దు అని కాల్ కట్ చేస్తాడు. ఇక శివ బాధపడుతూ ఉంటాడు. నిశ్చయితాంబాలాలు అందుకుంటారా? ఇక గోరెంటాకు అడిగిందని అపూర్వ ప్లాన్ చెప్పగానే గోరెంటాకు బయటపడుతుందా? మత్తు పదార్థాల కేసులో గగన్ని అపూర్వ అరెస్ట్ చేయించకుండా భూమి ఆపగలదా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.